హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణలో అఘోరి అరెస్ట్కి సంబంధించినటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అఘోరి అరెస్ట్ అయిందని చెప్పేసి నిన్న ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ అయింది, లేదంటే బయట అరెస్ట్ అయినటువంటి వార్త వినగానే చాలామంది చాలా రకాలుగా ఆమె అరెస్ట్కి సంబంధించినటువంటి వీడియోలు చేస్తూనే ఉన్నారు. అఘోరికి సంబంధించిన విషయంలో మనం మొదటి నుండి ఆమెను గౌరవిస్తూనే వచ్చాము. ఆమె వ్యక్తిగత జీవితం ఆమెది అని చెప్పేసి చెప్తూనే వచ్చాము. ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలన్నీ ఆ మీడియా మిత్రులు 1-10 సార్లు గుచ్చి అడిగినప్పుడు కూడా ఆమె అది వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని అడగడానికి మనకు సిగ్గుండాలి కదా అని చెప్పేసి మీడియా వాళ్ళని కూడా మనం ప్రశ్నించడం జరిగింది. ఏది ఏమైనా అఘోరి అరెస్ట్ అనేది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక వార్తగా మారింది. అఘోరి అరెస్టు నిజంగా అది మన పెద్ద సంచలనం అంటే సంచలనం ఏమీ కాదు, కానీ అఘోరి అనే వ్యక్తి సంచలనం కావడం కోసం చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా నిజంగా సిగ్గుమాలినటువంటి చర్య. ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసినా మరి ఆమె ఎన్ని రోజుల పాటు జైలుకి వెళ్తుంది, కోర్టులు ఎన్ని రోజులు శిక్షలు విధిస్తాయి అనే విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ మతపరమైనటువంటి అంశాల మీద ఎక్కువ రోజులు శిక్షించేటువంటి అవకాశం ఉందా అంటే అది లేదనే చెప్పుకోవచ్చు. దేశంలో మతోన్మాద బీజేపీ పాలనలో ముఖ్యంగా తెలంగాణలో మొదట్లో ఇదే అఘోరి జోలికి వెళ్ళేది అంటే చాలామంది మా మతానికి సంబంధించినటువంటి అఘోరి మీదకి మీరు చెడు కామెంట్లు పెడతారా అట్లా అని ఇట్లా అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. కానీ ఆ అఘోరి అనే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో చేసినటువంటి అతి అనేది అది అతి అనే పదం కూడా చాలా తక్కువనే. ఆమె చేసినటువంటి అతి ఏదైతే ఉందో అది ఈరోజు చివరికి హిందూ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఛీ అనుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అయితే పోలీసులు అరెస్ట్ చేశారు, బాగానే ఉంది, కానీ మీరు అరెస్ట్ చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఎన్ని కేసులలో అరెస్ట్ చేసిరు, ఎంతమంది ఆమె మీద కేసు పెట్టిరు, అసలు మీకు మీరుగా పోలీసులు ఏమన్నా ఆమె మీద కేసులు పెట్టిరా, ఆమె చేస్తున్నటువంటి అరాచకాల మీద మేము కేసులు పెట్టిరా, అసలు ఈ అరెస్టులో పోలీసుల పాత్ర అది అత్యుత్సాహం అనుకోవచ్చా, లేదంటే కేవలం ఏదో నామమాత్రంగా అరెస్ట్ చేసి ఒకసారి జైలు పంపిద్దామని ఆలోచనతో చేసిరు అనుకోవచ్చా, అసలు ఏం చేస్తున్నారు? మొన్నటికి మొన్న ఆమె బహిరంగంగా మీడియా ఛానళ్లకు వీడియో విడుదల చేస్తూ నా జోలికి వస్తే నేను మంత్రాలు చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. మరి మంత్రాలు చేసే దానికి సంబంధించిన విషయంలో ఆమె చెప్పినటువంటి అంశం ఏదైతుందో ఆర్టికల్ 51AH ప్రకారంగా ఆమె శిక్షార్హురాలు. మంత్రాలు చేసి చేతబడులు చేసి నేను మనుషుల ప్రాణాలు తీస్తా, మనుషుల్ని మొత్తం పక్షవాదం వచ్చేటట్లు చేస్తా, లేదా ఇంకేదో చేస్తా అని చెప్పేసి మాట్లాడడం అది శాస్త్రీయమైనది కాదు. శాస్త్రీయబద్ధమైనటువంటి భారత పౌరులు ఎవరైనా కూడా శాస్త్రీయబద్ధంగా ఆలోచించాలి, శాస్త్రీయబద్ధమైనటువంటి పనులు మాత్రమే చేయాలి. శాస్త్రీయబద్ధమైన కానటువంటి వాటికి ఎవరు ఉసిగోల్పరాదు అని చెప్పేసి చట్టాలు చెప్తా ఉంటే మరి వాటికి సంబంధించిన విషయంలో ఎవరు కేసులు పెట్టాలి? సుమోటోగా తీసుకొని కోర్టులు కదా విచారణ చేయాల్సింది, సుమోటోగా తీసుకొని పోలీసులు కదా కేసులు పెట్టాల్సింది. ఇదే తెలంగాణ పోలీసులను, ఇదే ఆంధ్ర పోలీసులను ఎన్నిసార్లు నడి రోడ్డు మీద ఆమె నానా బూతులు తిట్టినట్టు పాపాన పోలేదు. కనీసం ఒక్కసారన్నా పోలీసులు కనుక ఈరోజు చేసినటువంటి అరెస్ట్ కానీ, ఈరోజు ఆమెను తీసుకుపోయినటువంటి విధానం కానీ ఇంతకు ముందే కరెక్ట్గా గట్టి వార్నింగ్ ఇచ్చి ఉండేది అంటే ఈరోజు కనీసం ఒక అమ్మాయి జీవితం అన్న నాశనం కాకుండా ఉండేది కదా. అసలు ఏం చేస్తున్నారు తెలంగాణ పోలీసులు కానీ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది, ముఖ్యంగా నేను హిందూ సోదరులను కోరుతూ ఉన్నా, అయ్యా మీ మతము సంబంధించినటువంటి విషయంలో ఎవరైనా కామెంట్లు చేస్తే మీరు అత్యంత రెచ్చిపోయి వాళ్ళను చంపుర్రి, దాడులు చేయరి, కొట్టుర్రి అని మాట్లాడేటువంటి మీ ఎంపీలు కానీ మీరు కానీ అదే మతాన్ని అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నటువంటి ఇలాంటి లంగగాలను, దొంగగాలను మీరేం చేయగలుగుతున్నారు? ఈ దొంగగాలను చేయబట్టే కదా దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు, ఇట్లాంటి దొంగ అఘోరీలు, దొంగ పాస్టర్లు, దొంగ పకీర్లు చేస్తున్నటువంటి విషయాల మీదే కదా మిగతా వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడుతూ ఉన్నాయి. మరి వాటికి సంబంధించిన విషయంలో మీ మతాన్ని మీరు ఒకవేళ ప్రక్షాళన చేసుకోకపోతే, ఇలాంటి దొంగలని మీరు పట్టించుకోకపోతే, ఎవడో ఒకడు కామెంట్ చేస్తే వాడిని చంపండి, వాడిని నరకండి, వాడిని కొట్టండి, వాడిని దాడులు చేయండి అని చెప్పేసి మాట్లాడేటానికి సిగ్గుండాలి కదా కొద్దినన్నా. ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నారు? ఎవడు కనీసం మీరు చేస్తున్నటువంటి చర్యలు మీకన్నా సంతృప్తిగా ఉన్నాయా? ఒక్కరోజన్నా ఆలోచించిరా? మొదట్లో వచ్చినటువంటి వ్యక్తి బట్టలు ఇప్పుకొని తిరుగుతూ ఉంటే అమ్మాయి ఇది తెలుగు రాష్ట్రాల్లో ఇలా తిరగడం సరైంది కాదు, ఒకవేళ మీరు అఘోరి అయితే మీరు కాశీకి వెళ్ళో లేదంటే హిమాలయాలకు వెళ్ళో అక్కడ బతకండి, ఇక్కడ ఈ వాతావరణంలో ఇలా బట్టలు ఇప్పుకొని తిరగడం అనేది సమంజసం కాదు అని చెప్పేసి మాట్లాడినప్పుడు అఘోరిలా సంస్కృతి అదని చెప్పేసి మాట్లాడారు. ఒక్కొక్క ఏదోలా కామెంట్లు చూస్తూ ఉంటే చెప్పులతో కొట్టాలనిపిస్తూ ఉంటుంది. మరి ఆ సంస్కృతి ఎటువైందిరా? ఈరోజు బట్టలు ఇప్పుకొని తిరగాల్సినటువంటి మహిళ మళ్ళీ బట్టలు కట్టుకునేది ఎందుకు? బట్టలు కట్టుకున్నప్పుడు అఘోరి తల్లి నువ్వు బట్టలు ఇప్పుకొని తిరగాలని చెప్పేసి ఎవడు మాట్లాడుతున్నాడు ఎందుకు?
భారత రాజ్యాంగం ప్రకారం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు, పబ్లిక్లో ఉన్నప్పుడు, పబ్లిక్ న్యూసెన్స్ చేయకుండా, పబ్లిక్కి ఇబ్బంది కలిగించకుండా బతకాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది కదా. అరే నీ అఘోరి అయితే నీ ఇష్టం పోయి నువ్వు తిరుగు, బట్టలు లేకుండా తిరుగుతావా, బట్టలు వేసుకొని తిరుగుతావా, సగం సగం బట్టలు వేసుకుంటావా, ఇవన్నీ నీ ఇష్టం. నువ్వు వెళ్ళి కాశీలో లేదంటే నీ అఘోరీలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉండి నీ పనులు నువ్వు చేసుకో. కానీ ఇక్కడికి ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజల్లో ఉండాల్సినటువంటి తీరులో ఉండాలని చెప్పేసి మాట్లాడినప్పుడు మా మీద కామెంట్ చేశారు. ఆ రోజు తెలంగాణలో ఎన్నిసార్లు ఆమె మంత్రాలు చేస్తా అని చెప్పడము తప్పు, దాని మీద కూడా కేసులు నమోదు చేయొచ్చు. ఇక పెట్రోల్ బాటిల్ పట్టుకొని, పెట్రోల్ బాటిల్ కూడా కాదు, పెట్రోల్ క్యాన్లు పట్టుకొని ఆమె చేసినటువంటి హల్చల్ ఏదైతే ఉందో, ఆలయాల దగ్గర పోయి పెట్రోల్ ట్యాంక్ తీసుకొని మీద పోసుకుంటానుడే, లేదంటే ఎక్కడే రోడ్ల మీద ఎవడన్నా ఆపితే పెట్రోల్ ట్యాంక్ తీసుకొని మీద పోసుకుంటాను ఎప్పుడే, లేదంటే కనీసం పోలీసు వాళ్ళు ఆపితే పెట్రోల్ ట్యాంక్ తీసుకొచ్చి బయట తీసుకొచ్చి నేను చచ్చిపోతాను బెదిరించడే. ఏది చూసినా ఎక్కడ చూసినా ఆమె ఎన్నిసార్లు నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి ఆమె బెదిరించినప్పుడు మీరు ఏం చేసిరే నాకు అర్థం కాదు. చేత కదా అఘోరి అనే వ్యక్తికి మంచిగా బతకడం చేత కదా, మీకు అడగడం చేత కదా. ఇలా తిరగడం తప్పమ్మా, ఇలా నువ్వు బెదిరించడం తప్పు, ఇది సరైనది కాదు. అసలు నువ్వు పెట్రోల్ పోసుకున్నటువంటి పరిస్థితులు నీకు ఎందుకు వస్తూ ఉన్నాయి, పోలీసులు ఎందుకు తీసుకొస్తున్నారు, నువ్వు ఇలా చేస్తున్నటువంటి హంగామా అవసరమా? ఎంతోమంది అఘోరీలు పోయి ప్రతి రాష్ట్రంలోకి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా అఘోరీలు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. వాళ్ళు బట్టలు ఇప్పుకొని తిరిగినా వాళ్ళ జోలికి ఎవడు పోతలేడు కదా, రోడ్ల మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతూ ఉంటారు కదా. కాశీ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి వాళ్ళ జోలికి ఎవడు పోతలేడు ఎందుకు, వాళ్ళని ఎవడు ఏం అనట్లేడు ఎందుకు? ఇప్పటి వరకు ఏ అఘోరిని అరెస్ట్ చేసి జైలులో పెట్టిన పరిస్థితులు ఎందుకు రాలేదు? ఈమె అఘోరీ ముసుగేసుకొని అఘోరీ పేరుతో డ్రామాలు ఆడుకుంటూ ఒక ఆడపిల్లని తీసుకుపోయి ఆమె పెళ్లి చేసుకొని నేనే ఆడదానిగా మారిన నా లింగాన్ని శివుడు అడిగితే శివునికి ఇచ్చేసిన, సిగ్గుండాలి కదా శివుణ్ణి ఆ విధంగా అనడం కోసం. ఏమి ఎవడు మాట్లాడతలేడు మరి హిందూ భక్తులు? శివుడు కళలోకి వచ్చి నా అంగాన్ని కోసేయమంటే నేను కోసిచ్చిన అన్నప్పుడు ఎవరిని మనోభావాలు దెబ్బతింటలేవా? మీ మనోభావాలేమో మంది మాట్లాడినప్పుడు మనోభావాలు దెబ్బతింటే అంబేద్కరిస్టులో, కమ్యూనిస్టులో, నాస్తికులో, ఇంకోరో బుద్ధిస్టులో, లోకాయుతులో వీళ్ళు మాట్లాడినప్పుడు మాత్రం మీ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళ మీద మాత్రం మీ మనోభావాలు పనికొస్తాయి, కానీ వీళ్ళ మీద మీ మనోభావాలు పనికిరావా? ఏం మూసుకొని కూర్చున్నారా? చేత కదా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి చెప్పడం చేత కదా? ఏ ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే బీజేపీ ఎంపీలు అయితే మా సిద్ధాంతాన్ని మా ధర్మానికి అడ్డస్తే నరకుడే అని ఒకటి పాట పాడతారు. ఇంకోలేమో నేను సనాతన హిందూవాదిని అని చెప్పేసి స్పీచ్లు ఇచ్చి కనీసం వాళ్ళ నియోజకవర్గంలో అట్రాసిటీలు జరిగితే వాళ్ళ నియోజకవర్గంలో వాణి కులానికి సంబంధించిన వ్యక్తి దాడులు చేస్తూ ఉంటే, వివక్ష గురించి చూపిస్తూ ఉంటే, వాళ్ళని మొత్తం బహిరంగంగా ప్రజల్ని దాడులు చేస్తూ ఉంటే ఒక్కనాడు మాట్లాడు. అరే అట్రాసిటీల మీద మాట్లాడకపోతేవి, అమ్మాయిల కిడ్నాప్ల గురించి మాట్లాడకపోతేవి, ఈరోజు అమ్మాయి జీవితం గురించి, ఆ అన్యాయమైనటువంటి జీవితం గురించి మాట్లాడకపోతే ఒక్కొక్కడు ఎవరు మొన్న మిర్యాలగూడ ప్రణయ్ కేసులో ఉరిశిక్ష పడ్డప్పుడు ఒక్కొక్కడు మొత్తం వాని భావజాలాన్ని మొత్తం చూపించింది కదా. ఇలా అమ్మాయిల్ని మంచిగా ప్రేమ పేరుతో మోసం చేసేటువంటి యువకుల్ని నరకాలే, చంపాలే, లేదంటే 18 సంవత్సరాలు మంచిగా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డను వాడెవడో ప్రేమ పేరుతో ఎత్తుకోపోయేదంటే తల్లిదండ్రుల బాధ మీకు తెలియదా అన్నటువంటి బాడకావులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వచ్చి మాట్లాడతలేడు ఒక్కడు. ఈ వర్షిణి అనే అమ్మాయి తల్లిదండ్రుల బాధ ఆ రోజు మిర్యాలగూడ ప్రణయ్ వాళ్ళ తల్లిదండ్రుల గురించి మాట్లాడినప్పుడు రాదా మీకు? అమృత ప్రణయ్ తల్లిదండ్రుల బాధనా? వర్షిణి తల్లిదండ్రుల బాధ కాదా? ఆమె తల్లిదండ్రులకు ఈమె తల్లిదండ్రులకు తేడా ఏమైనా ఉన్నాయా? అరే ఎవడరా మీకు చెప్పేదంతా? ఒక్కసారన్నా కనీసం మనం ఒక విషయం మీద మాట్లాడుతున్నాం అన్నప్పుడు ఈ విషయాన్ని రెండోసారి చర్చకు తీసుకొచ్చినప్పుడు ఆ చర్చలో నువ్వు అదే స్టాండ్ మీద నిలబడాలి కదా. వర్షిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అఘోరితో హ్యాపీగా ఉంటా అంటే నేను దానికి అడ్డం చెప్పట్లేదు. నేను ప్రేమకే సపోర్ట్ చేస్తా, ప్రేమికులకే సపోర్ట్ చేస్తా. కానీ ప్రేమ పేరుతో ఏదన్నా అడ్డమైనటువంటి కథలు పడితే మాత్రం నేను దాన్ని సపోర్ట్ చేయ. ఈరోజు వర్షిని అనే అమ్మాయి నిజంగానే ఎవరైనా అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందంటే ఆ అబ్బాయిని కానీ ఇంకో ఏదైనా ట్రాన్స్జెండర్ అయినా పర్లేదు, ప్రేమించడానికి ట్రాన్స్జెండర్ కావాల్సినటువంటి మొగోడే కావాల్సినటువంటి అవసరం ఏం లేదు కదా. కానీ ఈ అఘోరి అనే వ్యక్తికి అసలు ఆమె ఆదాయం ఏందో తెలియదు, ఆమె జీవితం ఏందో తెలియదు, ఆమె ఎటుపోతుందో తెలియదు, ఎక్కడ తీసుకుపోతుందో తెలియదు. ఈ వర్షిని అనే అమ్మాయిని నేను కాశీ తీసుకుపోతా అంటే కాశీలో వేలాది మంది అఘోరులు ఉన్నటువంటి దగ్గరికి ఈ అమ్మాయిని తీసుకుపోతే ఈ అమ్మాయిని పాడు చేయకుండా, ఈ అమ్మాయిని నాశనం చేయకుండా, ఈ అమ్మాయి జీవితాన్ని ఆగం చేయకుండా అక్కడ ఎవడన్నా ఉంటాడా? మరి దాని గురించి ఎవడు మాట్లాడతలేడు? వర్షిని తల్లిదండ్రుల బాధ గురించి ఎవడు మాట్లాడతలేడు? ఇవాళ ఎవడు లెక్చర్లు ఇవ్వడానికి బయటికి రావట్లేదు. అంటే మీకు సంబంధించిన విషయాలలో మీకు దళిత కులానికి సంబంధించినటువంటి మొగాళ్ళు ఎవడన్నా మీ అగ్ర కులాల ఆడవాళ్ళని ప్రేమించినప్పుడు మాత్రమే వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమలు మీకు బాగా గుర్తొస్తాయి.
ఈరోజు వర్షిని తల్లిదండ్రుల ప్రేమ గుర్తొస్తలేదు. మీ మతాలలో దేవుళ్ళతో సహా ఎంతోమంది ప్రేమ పెళ్లి చేసుకున్నారు కదా, మరి శ్రీకృష్ణుడు ప్రేమికుడు కదా, అత్యంత గొప్ప ప్రేమకు నిదర్శనంగా శ్రీకృష్ణుడు ఉంటాడు కదా, మరి ఆయన ఆదర్శంగా ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళకు మీరు సపోర్ట్ నిలబడుతున్నారా? కనీసం ఎప్పుడన్నా ఏ ప్రేమికులకు ఆదర్శం మా శ్రీకృష్ణుడు అని చెప్పేసి మాట్లాడగలుగుతారా? మీరు చర్చ చేయగలుగుతారా? అమృత ప్రణయ విషయంలో మాట్లాడిన ఎదవలు ఎవడు కూడా ఈరోజు వర్షిని తల్లిదండ్రుల విషయంలో మాట్లాడతలేడు. ఎందుకు మూసుకున్నారా? మీ నోరులు, మీ కళ్ళు మూసుకుపోయినాయా? మీ సిద్ధాంతాలన్నీ మూసుకుపోయినాయా? లేదంటే కేవలం వాడు దళితుడు కాబట్టి, ప్రణయ దళితుడు కాబట్టి వాని విషయంలో మాట్లాడినామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించండి మీకు చేతనైతే. అది చేత కాదు, ఇది చేత కాదు, అంటే ఎవడన్నా దళితుడు ప్రేమ పేరుతో ఏమైనా జరిగింది అని అంటే ఉరికి రావాలి. ఫేస్బుక్లో ఫేస్బుక్లో ఎవడన్నా ఏమైనా పోస్ట్ పెట్టినా ఉరకాలే. మీకేం తెలుసురా తల్లిదండ్రుల ప్రేమ, మీకేం తెలుసురా ప్రేమ విలువ, మీకేం తెలుసురా వాళ్ళ అమ్మ నాన్నల గోస అని చెప్పేసి మాట్లాడతారు కదా. సిగ్గుండాలి కనీసం ఒక్కనికన్నా. సిగ్గు లేకపోతే సరే, కనీసం మీ మతాన్ని మీరు కాపాడుకునే ప్రయత్నం ఎప్పుడన్నా చేసిరా రాబాయ్? ఈ పోలీసులు కూడా ఈరోజు అరెస్ట్ చేసిరు. అదేదో మిమ్మల్ని కొడుకులు అని మాట్లాడినప్పుడు అరెస్ట్ చేసి ఉండేదంటే అది ఇప్పుడు కనీసం బాధ్యతగా మెలిగేది కదా. అంటే పోలీసుల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి అమ్మా నువ్వు చేస్తున్నాడంటే అరాచకాలు బాగాలేవు, మీ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి మాట్లాడి వాళ్ళు పోలీసులు ఎంతో ప్రశాంతంగా చెప్తా ఉంటే నా జోలికి వస్తే నరుకుతా అని చెప్పేసి తలవారులు తీసుకొచ్చుడు. నన్ను ఏమని అంటే నేను అన్నం తింటున్నా, 5 గంటల నుండి అన్నం తింటున్నా అని చెప్పేసి సిగ్గుండాలి కదా చెప్పుకోవడానికన్నా. ఇక వాడవాడు ఏంది ఆ పోలీసులను బెదిరించినప్పుడు వాళ్ళని క్లియర్గా లిటరల్గా ఏం తిట్టిందో మీ అందరూ వీడియోలు చూసిరు. ఈరోజు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కడు కూడా ఆనాడు అఘోరి పోలీసుని ఏ విధంగా బూతులు తిట్టిందో మీరు అందరూ చూసిన వాళ్ళే. కనీసం అప్పుడన్నా వాళ్ళు కేసులు నమోదు చేసి ఏంది ఇంత దారుణంగా తిడుతుందని చెప్పేసి కేసులు నమోదు చేసి ఒకసారి జైలుకు పంపించేది ఉంటే, చిప్పకూడు తినిపించి ఉండేదంటే, గట్టిగా వార్నింగ్ ఇచ్చి 4 రోజులు లోపలేసి తొక్కితే కరెక్ట్గా సెట్ అయ్యేది. చక్కగా పోయి కాశీలో ఆమె ప్రార్థన ఆమె చేసుకునేది కదా. నీ పూజలు నువ్వు చేసుకొని నేను ఎవడద్దంటాను? అసలు వీళ్ళు క్లియర్గా మాకు మంత్రాలు వస్తాయని చెప్పేసి ఈరోజు 10 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని తలవారుతో బెదిరించదని చెప్పి కేసులో ఆమెను అరెస్ట్ చేసిరు కదా. ఏం వస్తాయి నీకు? అసలు ఈ అఘోరి అనే వ్యక్తికి డబ్బులు ఎక్కడ నుండి వస్తూ ఉన్నాయి? ప్రతిరోజు కారులో తిరగడం కోసం, ఆమె కార్ మెయింటెనెన్స్ కోసం, ఆమె కోసం, వాళ్ళ తిండి కోసం, వీటన్నిటికీ డబ్బులు ఎక్కడ నుండి వస్తూ ఉన్నాయి? ఎవడిస్తున్నాడు? మీరు కదా. సిగ్గు లేకుండా ఆమెను పెంచి పోషిస్తూ ఉన్నది. దేనికోసం పెంచి పోషిస్తున్నారు? వర్షిని లాంటి తల్లిదండ్రుల గోసను నాశనం చేయడం కోసం, వాళ్ళ ప్రేమను దూరం చేయడం కోసం. ఆ తల్లిదండ్రుల ఏమంటారు, ఆ తల్లిదండ్రులు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు పెంచి పోషించిన బిడ్డను దూరం చేయడం కోసమా? ఎందుకు పెంచి పోషిస్తున్నారు? ఈరోజు వర్షిని జీవితం ఆగమైన తర్వాత నెక్స్ట్ ఇంకోని జీవితం ఆగం చేయదని, ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేయదని చెప్పేసి ఎవడన్నా రాసేయగలుగుతాడా? అంటే అమ్మాయిలకు కానీ అమ్మాయిలకు ఏంటి ఈరోజు వర్షిని క్యారెక్టర్ ఏం సంబంధించిన విషయంలో నేను తెలుసుకున్న దాని ప్రకారం ఆమె ఏం పెద్ద వ్యక్తి, మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదన్న విషయం చాలామంది మాట్లాడుతున్నారు కావచ్చు. కానీ ఈరోజు అఘోరి చేస్తున్నాడు అరాచకాలు ఏవైతున్నాయో ఇవి రేపటి రోజున ఇంకా పెరగవనే కనీసం ఆలోచన కనుక ఉన్నదా? ఒకదాన్ని చిన్నగా మొక్కగా ఉన్నప్పుడే వంగుతున్నప్పుడు దాన్ని స్ట్రేట్గా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసింటే ఈరోజు అఘోరి అనే వ్యక్తి ఇంత అరాచకాలు, ఇంత నీచానికి దిగబడేటువంటి పరిస్థితులు ఉండకపోవు. మీరు చేసినటువంటి చెత్త వల్ల, మీరు చేసినటువంటి పనికిమాలిన చర్యల వల్ల డిప్యూటీ సీఎంల భార్యలు కూడా పోయి వాళ్ళ కాలు మొక్కడము, ఎవరికి ఫోన్ చేస్తే వాడు డబ్బులు వేయడము, ఫోన్పే నెంబర్ పెట్టి ఆ ఫోన్పే అకౌంట్లో డబ్బులు వేయడము, ఏడికి పోయినా ఆమె కాలు మొక్కడము, సిగ్గు లేకుండా కాలు మొక్కి ఆమె చేతిలో పైసలు పెట్టినటువంటి ఈ ఎదవల వల్లనే ఈరోజు ఆ అఘోరి అనే వ్యక్తి ఇంత దారుణానికి దిగబడుతుంది. మరి మంత్రాలు చేస్తామని చెప్పేసి నీకు దమ్ముంటే ఇక పాకిస్తాన్లో నిన్న దగ్గర 25 మంది 30 మంది చచ్చిర్రు. నీకు చేతనైతే 10 మంది అఘోరులను తీసుకుపోయి ఆ బార్డర్లో కూర్చోపో. బార్డర్లో కూర్చొని ఎవడన్నా ఉగ్రవాద వస్తూ ఉంటే ఆమె పడ్డని చెప్పేసి నిమ్మకాయ వాని మీద ఇసిరి చచ్చిపోతాడు. లేదంటే ఇప్పటికీ పోలీసులు ఆ ఉగ్రవాదుల కోసం వాళ్ళను మట్టు పెట్టడం కోసం తిరుగుతూ ఉన్నారు కదా. ఈ అఘోరిని మంపూరాడికి అఘోరి పోయి మొత్తం 10 మంది అఘోరులను పట్టుకొని పోయి ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మంత్రాలు చేసి మొత్తం బయటకు చెడ్డి చేస్తుంది. చాతనవుతుంది దీనికి? ఇవి ఏం చేత కాదు. ఎవడన్నా వీడియో చేసేదంటే మూఢనమ్మకాల పేరుతో బెదిరించేదంటే జనాలు భయపడతారు. నేను మంత్రాలు చేస్తానని అంటే మంత్రాలకు భయపడతారు. నాకు శక్తులు ఉన్నాయి, నా జోలికి వచ్చేది మీ అంతు చూస్తానంటే భయపడతారు అనే భ్రమలో ఉండి డ్రామాలు చేస్తున్నటువంటి ఈ అఘోరీలకు సంబంధించిన విషయంలో మరోసారి పోలీసుల జోలికి కానీ, తెలుగు రాష్ట్రాల జోలికి కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిల ప్రేమ పేరుతో మోసం చేయడం కానీ ఇలాంటివి ఏమీ జరగకుండా విపరీతమైనటువంటి కౌన్సిలింగ్
అవసరమైతే ఆమెను తీసుకుపోయి ఆమెకు ప్రత్యేకంగా ఒక సైకియాట్రిస్ట్ని పెట్టి కౌన్సిలింగ్ ఇప్పించి ఆమె జీవితాన్ని బాగుపరచండి, వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలని బాగుపరచండి. వాళ్ళకు కూడా పాపం వాళ్ళ పేదోళ్ళు, వాళ్ళకి ఏం లేదు. ఈరోజు వర్షిని తల్లిదండ్రులకు సంబంధించిన విషయంలో కూడా వర్షిని కూడా సైకియాట్రిక్ దగ్గర తీసుకుపోయి ట్రైనింగ్ ఇవ్వండి, అంటే ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించండి. దాంతోపాటు వీలుంటే మంచి సైకాలజిస్ట్ చూపించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్షిని వదలకండి, అఘోరిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి. ఒకవేళ వదిలిపెట్టినా మీ నిర్లక్ష్యం వల్ల రేపటి రోజున మరోసారి ఈ అఘోరి చూపించేటువంటి ఉగ్ర రూపానికి మీరు అందరు బలి కావాల్సి వస్తుంది. దయచేసి పోలీసులారా మరోసారి మీరు బూతులు మాట్లాడితే వదిలిపెట్టదని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అఘోరి అనేది పనికిమాలిన చెత్త. ఆ పనికిమాలిన చెత్త గురించి మాట్లాడద్దని చాలాసార్లు అనుకున్నాం. ఇలాంటి చెత్త ముచ్చట్లు ఈరోజు వైరల్గా మారుతూ ఉన్నాయి. మీడియా కూడా వాళ్ళ ఇంకా ప్రత్యేకంగా కొన్ని ఛానళ్ళు అయితే, ఒక 4-5 ఛానళ్ళు అయితే ప్రత్యేకంగా అఘోరి కోసమే రెండు డ్యూటీలు వేసి ఇద్దరు కెమెరామెన్లను, ఇద్దరు యాంకర్లా మాట్లాడి ఒకరు డే డ్యూటీ ఒకరు నైట్ డ్యూటీ అని చెప్పేసి ఆమె అఘోరి కారు పోతుంటే అఘోరి కారు వెనకాల వీళ్ళ కారు. అఘోరి ఎక్కడెక్కడ పోస్టులు పెడితే ఆ పోస్టులు వీళ్ళు అసలు అఘోరి పోస్ట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ కాకముందే వీళ్ళు డైరెక్ట్ దాన్ని కాపీ చేసుకుంటున్నారు. అంత దిగజారిపోయి సిగ్గు లేకుండా మీకు వార్తలు క్రియేట్ చేయడం చదవకపోతే మూసుకోర్రి మీ ఛానళ్ళను. కానీ ఇట్లాంటి అడ్డమైన చెత్తను తీసుకొచ్చి ప్రజల మీద నూకడెత్తిన ప్రయత్నం చేయకండి. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అదే పనిగా అదే వార్త మీద దాని మీదే బతికేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. సమస్య ఎవరన్నా ఏదైనా ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూ మీద పోరాటం చేయండి. ఏదైనా జరిగితే దానికి సంబంధించిన విషయం మీద మీరే స్టాండ్ తీసుకొని నిలబడండి. అంతే తప్పించి ఈ అడ్డమైన చెత్తను తీసుకొచ్చి ప్రజల మీద నూకేటువంటి ప్రయత్నం మాత్రం చేయదని కోరుతూ, అఘోరికి సంబంధించిన విషయంలో కూడా మంచి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుపోయి ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి మరోసారి కోరుతా ఉన్నాను. చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.